ఉపోద్ఘాతము మహారాష్ట్ర దేశములోని వారందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధము. ఆ దేశమంతట దత్తాత్రేయ భక్తులు దీనిని చదివెదరు. కొందరు దీనిని నిత్యపారాయణము చేసెదరు. దీనిని రచించినవారు సరస్వతీ గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీవల్లభస్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతీ స్వామి యొక్కయు లీలలను విచిత్ర చర్యలను వర్ణింపబడియున్నవి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్యావతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ ఎల్.ఆర్. పాంగార్కర్ అభిప్రాయము ప్రకారము ఈ రెండవతారములు 14-15 శతాబ్దములలో వెలసెను. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా గలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాము ఇలాఖాలో శ్రీ మాణిక్య ప్రభువును, షోలాపూరు జిల్లాలో శ్రీ అక్కల్కోటకర్ మహారాజ్ గారు, తుట్టతుదకు అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబాయిను, బాబా 1918వ సంవత్సరములో మహాసమాధి చెందిరి. శ్రీ అక్కల్ కోటకర్ మహారాజ్ అవతార పరంపరయే శ్రీ సాయిబాబాయిని కొందరి భక్తుల నమ్మకము. 5వ అధ్యాయములో వేపచెట్టు క్రింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయములో చెప్పబడిన హరిశ్చంద్రపితాళయ అనుభవమును ఈ నమ్మకమును దృఢపరుచుచున్నవి. పైన వివరించిన 2 అవతారములు విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రమను గ్రంథమందు 53 అధ్యాయములలో సరస్వతీ గంగాధరుడిట్లు వర్ణించెనో ఎటులనే శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నాసా హెబు దాభోల్కరు ఉరఫ్ హేమాడ్ పంతు అనువారు శ్రీ సాయలీలను 53 అధ్యాయములలో శ్రీ సాయి సచ్చరిత్రమను గ్రంథమున వర్ణించియున్నారు. కనుక ఈ శ్రీసాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్రయని చెప్పవచ్చును. పై చరిత్రల గూర్చి ఈ దిగువ అంశములు గమనార్హములు. శ్రీ గురుచరిత్రను వ్రాసినవారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను. అయినప్పటికీ వారి ఇష్టదేవము యొక్క ఆశీర్వాదము వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగిరి. శ్రీసాయి సచ్చరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీవారు. వారు మహారాష్ట్ర దేశములోని అనేక యోగుల చరిత్రలను చదివియున్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్యపారాయణ గ్రంథము. శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రములో పొందుపరచబడియుండుట చూడగలరు. శ్రీ గురుచరిత్రము ముఖ్యముగా కర్మకాండపై నాధారపడియుండుటచే దానిని బోధపరచుకొనుట బహుకష్టము. దాని నాచరణలో బెట్టుట మరింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దాని నాచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు. అందులోని విషయములు తేటతెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పినవానిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 ఏండ్లకు వ్రాయబడెను. కాని శ్రీసాయి సచ్చరిత్రములోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూచెను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించెను. వారి యాజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు, లీలలు టూకీగా వ్రాసియించుకొనెను. 1918వ సంవత్సరములో సాయిబాబా సమాధి చెందిన తరువాత శ్రీ సాయలీల మాసపత్రికలో శ్రీ సాయి చరిత్రమును కొంచెముగా ప్రకటించెను. శ్రీసాయి సచ్చరిత్ర ఈ విధముగా 1923 నుండి 1929 వరకు శ్రీ సాయలీలలో ధారావాహికముగా ప్రచురింపబడి 1930లో పూర్తి గ్రంథ రూపముగా ముద్రింపబడినది. కనుక శ్రీ సాయి సచ్చరిత్రమను ప్రస్తుత గ్రంథము అధికారికమైనది. షిరిడీలో శ్రీ సాయిబాబా సశరీరులుగయుండగా దర్శించుకును భాగ్యము లభించని సాయిభక్తులకు ఈ గ్రంథము నిజముగా యొక్క వరము. శ్రీ సాయి సచ్చరిత్రమును అన్నాసాహెబు దాభోల్కరు కూర్చెను. కాని ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి ప్రేరేపణచే హేమాడ్ పంత్ చే వ్రాయబడినట్లున్నది. కావున ఈ హేమాడ్ పంతు ఎవరని పాఠకులడుగవచ్చును. అన్నాసాహెబు దాభోల్కరు మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దాభోల్కర్కు కరుణించిరి. ఎప్పుడు ఏ సందర్భములో ఈ బిరుదునతనికి నొసంగిరో ఎను విషయము 2వ అధ్యాయములో రచయిత చెప్పియున్నారు. అన్నాసాహెబు జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినది.
గ్రంథరచయిత యగు దాభోల్కరు 1859 సంవత్సరములో జిల్లాలోని కేళ్వేమాహిమునందు ఒక పేద ఆద్యగౌడ బ్రాహ్మణ కుటుంబములో జన్మించిరి. వారి తాతతండ్రులు దైవభక్తి గలవారు. దాభోల్కరు తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమందే పూర్తిచేసి పూనాలో 5వ స్టాండర్డు వరకు ఆంగ్ల విద్యనభ్యసించిరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులంతా బాగుగా నుండకుండుటచే వారు పై క్లాసులు చదువుట మానుకొనిరి. అప్పట్లో ఉన్న సర్కారు నౌకరి పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతులు ఉద్యోగములో ప్రవేశించిరి. ఆ సమయమందు కులాబా జిల్లాలో మామల్తదారుగా నున్న సాబాజీ చింతామణి చిటీస్ అనువారు వీరి సచ్చీలతను, బుద్ధికుశలతను, సేవానిరతిని చూచి మెచ్చుకొని తలారియను గ్రామోద్యోగిగా నియమించిరి. తరువాత ఇంగ్లీషు గుమస్తాగా వేసిరి. పిమ్మట మామల్తదారు కచేరిలో హెడ్ గుమస్తాగా నియమించిరి. కొంతకాలము జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా నుంచిరి. కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేకోద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి. ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చుట వలన 1901 సంవత్సరంలో ఠానా జిల్లాలోని షాహాపూరులో మామల్తదారుగా నియమింపబడిరి. 1903 సంవత్సరంలో ఫస్ట్ క్లాసు రెసిడెంటు మెజిస్ట్రేటుగా బాంద్రాలో నియమింపబడిరి. వారచ్చట 1907 వరకు ఉద్యోగము చేసిరి. తరువాత ఆయన ముర్భాడు, ఆనంద్ బోర్సదులలో పనిచేసి 1910 సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంటు మెజిస్ట్రేటుగా నియమితులైరి. ఈ సంవత్సరమందే వారికి షిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శనము చేయు భాగ్యము కలిగెను. 1916 సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి. అదేను విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి చెందువరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులయ్యిరి. బాబా మహాసమాధి పిమ్మట షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానమును 1929 సంవత్సరంలో తాను మరణించు వరకును ఎంతో చాకచక్యముగా నడిపిరి. వారికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలుండిరి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమముగా నున్నారు. శ్రీ సాయిబాబా ఎవరు, సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు 3 విధములుగా సమాధానము చెప్పవచ్చును. 1. దీర్ఘాలోచన చేయకయే విషయముల గూర్చిగాని మనుష్యులను గూర్చిగాని అభిప్రాయము చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబా నొక పిచ్చి ఫకీరనియు. వారు షిరిడీలో శిథిలమై పాడుపడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించిరనియు, ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయుచుండిరనియు చెప్పుదురు. ఈ అభిప్రాయము తప్పు. ఆర్.ఏ. తర్ఖడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగి పోవునప్పుడు కంటతడి పెట్టుకొనెను. అతనితో బాబా ఇట్లనెను, పిచ్చివానివలే ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా? దానికి తర్జడ్ గారి మిత్రుడిట్లు జవాబిచ్చెను, నాకా విషయము తెలియదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతోనున్నట్లు నాకనుభవము లేదుగదా. అందులకు బాబా ఇట్లనేను, ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే యున్నాడని అనుకొందరో వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో. కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడనిరి. మహమ్మదీయులు బాబాను తమ పీరులలో నొకనిగా భావించిరి. హిందువులు బాబాను తమ మహాత్ములలో నొకనిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను సంత చూడామణిగా పేర్కొనెదరు. ఈ అభిప్రాయము కూడా సరియైనది కాదు. శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవదవతారముగా ఇప్పటికినీ భావించుచున్నారు. దీనికి దిగువ కొన్ని దృష్టాంతముల నిచ్చెదము. శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి బి.వి. నరసింహస్వామిగారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలో ఇండోరు హైకోర్టు జడ్జిగారు ఎం. బి. రేగేగారు ఇట్లు వ్రాసియున్నారు, ఆ బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారుక రూపుదాల్చిన భగత్ స్వరూపముగా తమ భక్తులకు భాసిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపచేయుచుండెడివారు.
వారి నశ్వరమైన దేహము మాయమైపోయినదిగాని దానిలో అప్పుడుండిన బాబా మాత్రము ఇప్పటికినీ అనంత శక్తివలే నిలిచి వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికినీ వారి ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు. శ్రీ బి. నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను పుస్తకములోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశములోనున్న ఒక హైకోర్టు జడ్జిగారిట్లు వ్రాసియున్నారు. నేను సాయిబాబాను సృష్టి స్థితి లయకారకుడుగా భావించెదను. 1918 సంవత్సరంలో వారు సమాధి చెందకముందు నేనట్లు భావించితిని. ఇప్పటికీ నేనట్లే భావించుచున్నాను. నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య యున్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించుచుండెను. ఒక్కొక్కప్పుడది మా దృష్టిని విశేషముగా నాకర్షించెడిది. కాని ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రము వారి అనంత తత్వమే. శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన యొక్క మానసిక ప్రతిబింబమువలే వారు మాకు భాసించేవారు. అశాశ్వతమైన తమ మానవదేహము నొక్కొక్కప్పుడు మా ముందర తడుకుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై సాయిబాబాయిను శాశ్వతమైన అనంతశక్తి మాత్రము నిలిచియున్నది. బి. నరసింహస్వామి గారిచే రచింపబడిన భక్తుల అనుభవములు అను గ్రంథములో 19 నుంచి 20 వరకు పుటలలో ఆచార్య జి. నార్కే ఎం.ఎం.ఎస్.సి పూనా ఇంజనీరింగు కాలేజీ ఇట్లు చెప్పియున్నారు. ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా నొకరిగా నుంచితిని. సాయిబాబా భగవంతుడు. ఆయన సామాన్య సత్పురుషుడు కాడు. మా మామగారగు శ్రీమాన్ బూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయిభక్తులు. వారు సాయిబాబాను భగవంతునివలె పూజించువారు. నేను క్రొత్తగా షిరిడీకి పోయినప్పుడొకనాడు హారతీ సమయములో సాయిబాబా మిక్కిలి కోపోద్దీపితుడై యుండెను. అకారణముగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండిరి. ఆయన పిచ్చివాడా ఏమను సంశయము నా మనస్సులో మెదిలెను. మామూలుగానే హారతి పూర్తియాయెను. ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములను ఒత్తుచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు నేను పిచ్చివాడను కాను అనెను. ఎంత యాశ్చర్యము! నా హృదయగత భావమును గ్రహించుచున్నారు. వారికి తెలియకుండా మనము ఏ రహస్యములను దాచజాలము. వారు యంతర్యామి, నాయాత్మ యొక్క అంతర్యామి. వారి యంతర్యామిత్వమును గూర్చి నాకనేక నిదర్శనములు కలిగెను. వారు నాతో మాట్లాడునప్పుడు నా హృదయములో కూర్చుండి మాట్లాడువానివలె మాట్లాడువారు. నా హృదయములో గల ఆలోచనలను కోరికలను గ్రహించు చుండెడివారు. వారు నాలో నున్న భగవంతుడు. వారే భగవంతుడని నిశ్చయించుటలో నాకిట్టి సంకోచము లేకుండెను. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియు వారి ఇచ్ఛానుసారము సర్వమును నడిపించెదరను ఒకే నమ్మకము కలుగుచుండెను. రావ్ బహద్దూర్ ఎం.డబ్ల్యూ. ప్రధాన్ వ్రాసిన షిరిడీ సాయిబాబాయను గ్రంథమునకు ఉపోద్ఘాతములో గౌరవనీయులును అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలును నగు దాదాసాహెబు ఖాపర్డే ఇట్లు చెప్పియున్నారు. శ్రీ సాయిబాబా ప్రతివారి యంత్రంగమందు మెదలు ఆలోచనలన్నీ తెలిసిన వానివలె ఉండి వారి కోరికలు తీర్చుచూ సుఖసంతోషములు కలుగజేయు చుండెడివారు. ఆయన భూమిపై నడయాడు దైవమనే భావము కలుగుచుండెను. దాసగణు మహారాజు తమ స్తవన మంజరి యను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన యంతరాత్మగాను నిత్య శాంతమూర్తిగాను వర్ణించియున్నారు. హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్రము యొక్క మొదటి అధ్యాయములో సాయిబాబాను గోధుమలు విసరుచుండిన యొక్క వింతయోగిగా వర్ణించెను. కాని రాను రాను బాబాతో సంబంధము పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడనియు చెప్పియున్నారు. షిరిడీ భక్తులందరూ ముఖ్యముగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ ఎనువారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసి మెలిసి తిరుగుతాడు. ఆయనెల్లప్పుడు బాబాను దేవాయని సంబోధించువాడు. ఈ భక్తులందరి అభిప్రాయములను అవధరించి వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించి శ్రీ సాయి అవతారపురుషుడని భావించదముగాక.
ఉపనిషద్ద్రష్టలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి ఎను సత్యమును దర్శించిరి. బృహదారణ్యక, ఛాందోగ్య, కఠ, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వవస్తు సముదాయమైన ప్రకృతి ఎంతయు భగవంతుని రచనమనియు అది ఎంతయు నంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడియున్నదనియు వక్కాణించుచున్నది. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన యుదాహరణము శ్రీ సాయియే. ఈ శ్రీ సాయి సచ్చరిత్రమును, సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివినవారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు.